పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై మరోసారి సర్వే జరగనుంది. 2 రాష్ట్రాలకు చెందిన నిపుణుల కమిటీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రాజెక్టు ముంపు నివారణపై చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద పోలవరం ప్రాజెక్టు ప్రభావంపై మరోసారి సర్వే జరగనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో స్వల్ప మార్పులు చేపట్టి నష్టాన్ని తగ్గించాలనే ఆలోచనలో ఆంధ్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతాలపై అధ్యయనానికి 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 2 రాష్ట్రాల జలవనరుల నిపుణులతో ఏర్పాటైన కమిటీ జిల్లాలోని కిన్నెరసాని, మొర్రేడు పరివాహక ప్రాంతాల్లో సర్వే చేయనుంది. గతంలో 2 సార్లు సర్వే బృందాలు ముంపు బారిన పడ్డ భూములు, ఇళ్లను పరిశీలించి వెళ్లాయి. ముంపు ఎఫెక్టుపై సమగ్ర పరిశీలన చేయకపోవడంతో పూర్తి స్థాయిలో సర్వే చేయాలని కోరారు స్థానికులు. దీంతో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న దానిపై సర్వే చేసి తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. దీనికి అనుగుణంగా 2022 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ పరిణామాలతో ఏర్పాటైన 2 రాష్ట్రాలకు చెందిన నిపుణుల కమిటీ మరోసారి ముంపుపై సర్వే చేయనుంది. నిర్మించడానికి అవసరమైన నిధులు కేటాయించాలి, పూర్తి చేయాలని. లేని పక్షంలో మొర్రేడు వాగు కనుక బయట వాగు పొంగిపోయినట్లయితే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కొత్తగూడెం టౌన్ మొత్తం కూడా నిర్వాసితంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొర్రేడు వాగు రిటర్న్ వాల్ని తక్షణం నిర్మించాలని చెప్పి 1986లో రికార్డు స్థాయిలో గోదావరి వరదలొచ్చాయి. అప్పుడు గోదావరి వరద 27 లక్షల క్యూసెక్కులతో భద్రాచలం బ్రిడ్జ్ దగ్గర 76.5 అడుగుల ఎత్తులో ప్రవహించింది. అప్పట్లో గోదావరి ముంపు ప్రాంతం తక్కువగా ఉందని అంచనా వేశారు. అయితే లోతట్టు ప్రాంతంలో జలమయమైన గ్రామాలు, ఇళ్లు వందల సంఖ్యలో ఉన్నట్లు సర్వేలో తేలింది. 2022 ఆగస్టులో వచ్చిన వరదలతో గోదావరి ప్రవాహం భద్రాచలం దగ్గర 24.50 లక్షల క్యూసెక్కులతో 71 అడుగులకు చేరింది. 1986లో వచ్చిన 76.5 అడుగుల ప్రవాహం కన్నా 2 ఏళ్ల కిందట వచ్చిన వరద ఎక్కువ ప్రభావాన్ని చూపింది. 2022లో వచ్చిన గోదావరి వరదలతో కిన్నెరసాని, మొర్రేడు పరివాహక ప్రాంతాల్లో 22 గ్రామాలు, 3500 ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడ్డాయి. వేల ఇండ్లు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంతో ముంపు ఎక్కువైందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల బృందం సర్వేకి రాబోతున్నది. ఆ బృందం అక్కడ ఉన్నటువంటి గోదావరి, మొర్రేడు వాగు, కిన్నెరసాన పరిసర ప్రాంతాల గ్రామాల రైతులు, ప్రజలను కలుపుకొని వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని ఆ ముంపు ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాలని ఇప్పుడు వచ్చేటువంటి 2 రాష్ట్రాల సర్వే బృందం దీన్ని కూడా పోలవరం ముంపు ప్రాంతంలో ఆ ముంపు గ్రామాలుగా వాటిని తప్పకుండా అందులో చేర్చాలని కోరుతా ఉన్నాం. 2022లో వచ్చిన గోదావరి వరదలతో కిన్నెరసాని, మొర్రేడు పరివాహక ప్రాంతాల్లో 22 గ్రామాలు, 3500 ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడ్డాయి. పోలవరం వల్ల కిన్నెరసాని, మొర్రేడు వాగుల నీరు వెనక్కి చేరడంతో ముంపు తీవ్రత ఎక్కువైంది. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టు నీటి మట్టం 150 అడుగులు. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేస్తే కిన్నెరసాని, మొర్రేడు పరిసర ప్రాంతాలన్నీ మునుగుతాయంటున్నారు జనం. ముఖ్యంగా నిర్వాసితులుగా ఇల్లు కోల్పోయేటటువంటి వాళ్ళతో పాటు అక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని కనుక అమలు జరిపితే ఇంటి నిర్మాణాలతో పాటు అక్కడ నివాసాలు ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి అనేది ఆ 2013 భూసేకరణ చట్టంలో ఉంది. కాబట్టి ఎంతో కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. 2 రాష్ట్రాలు సర్వే బృందాలపై ఆశలు పెట్టుకున్నారు ముంపు ప్రాంతాల రైతులు. ఈసారైనా సమగ్ర పరిశీలన చేసి నష్టపోతున్న తమను ఆదుకోవాలంటున్నారు. ఇప్పటికే వర్షాకాలంలో గోదావరి వరదల వల్ల 3 నెలల పాటు పంటలు వేసుకునేందుకు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో గృహాలు కోల్పోయిన వారికి మైదాన ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించాలంటున్నారు. ఇటు బూర్గంపాడు, కిన్నెరసాని కింద ఉన్నటువంటి వాగులో ఉంటున్న రైతులు పొలాలు, అట్లాగే మొర్రేడు ఉన్నటువంటి రైతులు పొలాలు, ఇటు దద్రబోరు దాకా, ఇటు పినపాక దాకా, అటు పోతే భద్రాచలంలో ఎడపాక దాకా ఈ ప్రాంతాన్ని అంతా సర్వే చేసి ఎంతైతే మునుగుద్దో, ఎంతైతే ఉందో వాళ్ళందరినీ కూడా రైతులుగా అంచనా వేసి నష్టపరిహారం కట్టియాలని చెప్పని. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరిగితే కిన్నెరసాని, మొర్రేడులకు ఎగపోటు మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు.